దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. సమయంలో వాణ్యమ్మ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుతుంది. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు మరొక పాట పాడతాడు. తర్వాత మనం మరొక వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సిలువతో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువతో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము. నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము. ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా. ఏ
పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా, మోయలేని మానుతో మోము పైన ఉమ్ములతో నడువలేని నడకలతో తడబడుతూ పోయావా, సోలివాలి పోయావా, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము. జీవ కిరీటం మాకు ఇచ్చావు, ముళ్ళ కిరీటం నీకు పెట్టావు, జీవజలములు మాకు ఇచ్చావు, చేదు చిరకను నీకు ఇచ్చాము. మరి ఈ సమయంలో సిలువలో యేసుప్రభు పలికినటువంటి 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను అనున్నటువంటి మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. ఈ మాటను అనుసరించి మనకు వర్తమానం అందించడానికి నవీన్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. అద్వితీయుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి అయిన దేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ రీతిగా చేరి నీ శుభ శుక్రవారాన్ని మేము ఆచరించుండగా నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యాన్ని నాయన ధ్యానం చేయించుండగా నాకు కావాల్సిన వాక్శక్తిని, మీ జ్ఞానాన్ని, మీ నడిపింపును నాకు దయచేయమని యేసునామములో ఈ మనవుని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ శుభ శుక్రవార శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. మంచిది, మనం ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్నాం, కానీ పాత నిబంధన కాలంలో కానీ ఉండుంటే ఈ శుభ శుక్రవారం రోజు, ఈ పస్కా రోజు మనమందరం గొర్రెల యొక్కయు మేకల యొక్కయు ఆ గొర్రెల్ని, మేకల్ని, ఆ కోడిల్ని అన్నింటినీ తీసుకొని వచ్చి ప్రధాన యాజకుడికి సమర్పించి మన నిమిత్తం, మన కుటుంబం నిమిత్తం, మన పాపభారాన్ని ఆ గొర్రెల మీద మేకల మీద ఉంచి యాజకుడి చేత ప్రార్థన చేయించుకొని మన పాప పరిహారాన్ని పొందవలసిన వారం. కానీ ఇప్పుడు మనము పాత నిబంధన కాలంలో లేము, నూతన నిబంధన కాలంలో ఉన్నాం. యేసు ప్రభులు వారు తన రక్తాన్ని మన కోసం చిందించాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు, మనల్ని పవిత్రపరిచాడు. కాబట్టి ఈ కృపాకాలంలో ఉన్నాం, మనం ఈ నూతన నిబంధన కాలంలో ఉన్నాం. మన వాక్యాన్ని ధ్యానం చేసుకున్న ముందు ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదవాల్సిన కోరుచున్నాను. నేనే చదువుతాను. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేసేదను, పగటి వేళను భూమికి చీకటిని కమ్మజేస్తాను. యేసు ప్రభులు వారి సిలువలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన ఆకాశానికి భూమి మధ్య వేలాడుతూ మరణ వేదన పొందుతూ ఉన్నాడు. ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే.
మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆ దేశం మొత్తం చీకటి కమ్మింది. ఈ ప్రవచనము ఆమోసు ప్రవక్త ఎప్పుడో చెప్పాడు. మరి ఆ ప్రవచనం ఎప్పుడు నెరవేర్చబడిందంటే ఇదే లూకాసు వార్త 23వ అధ్యాయం 44వ వచనంలో. లూకాసు వార్త 23వ అధ్యాయం 44వ వచనంలో, అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మింది. యేసు ప్రభులు వారు తన జీవితంలో శరీరధారి ఈ భూమి మీద సంచరించే దినాల్లో ప్రతి ఒక్కటి ప్రవచనానుసారంగానే జరిగింది. ఏది కూడా తండ్రి చిత్తం లేకుండా జరగలేదు. మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. మధ్యాహ్న కాలం మందు 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మిపోయింది. ఈ ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడుతుంది. అక్కడ ఉన్నవారు ఎవరు? శాస్త్రులు ఉన్నారు, పరిసీలు ఉన్నారు, సద్దూకీయులు ఉన్నారు, రోమా సైనికులు ఉన్నారు, ఇజ్రాయేలీలు ఉన్నారు, లేవీలు ఉన్నారు, యాజకులు ఉన్నారు. ఇంతమంది చూస్తూ ఉన్నారు. ఉదయం 9 గంటల నుంచి ఆయన మధ్యాహ్నం 3 గంటల వరకు ఆకాశం మధ్య వేలాడుతూ ఉన్నాడు. వేలాడుతూ నాలుక ఆయన అంగిటికి అంటుకున్న సందర్భంలో, మాట వచ్చేదానికి చాలా కష్టమైన సందర్భంలో మాటలు మొదటి 7 వచనాల్లో 4 వచనాలు చెప్పాడు, 3 వచనాలు చెప్పాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, ఆ మాట చెప్పాడు. ఆ బందిపోటు దొంగను చూసి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావని చెప్పాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పేసి యోహాను గురించి చెప్పాడు. తర్వాత 12 నుంచి 3 గంటల వరకు ఆ దేశం అంతా చీకటి కమ్మిపోయింది. అక్కడ ఉన్న జనులు ఎవరనంటే, ఆ గొల్గొతా కొండ మీద, ఆ కల్వరి కొండ మీద ఇజ్రాయిల్ అందరూ ఉన్నారు. కంటికి కనిపించిన బలియాగం ఇంకొకటి పరలోక రాజ్యంలో జరుగుతూ ఉంది. కంటికి అసలు కనబట్టలేదు. వీళ్ళు చూస్తున్నది ఏంటంటే, యేసు ప్రభుల వారు సిలువలో వేలాడుతున్నాడు, ఆకాశం భూమికి మధ్య వేలాడుతున్నాడు, ఒక అతను చంపబడుతున్నాడు. ఇదే కనబడుతుంది. కానీ అక్కడ యేసు ప్రభుల వారు పరలోక రాజ్యంలో ఒక బలియాగాన్ని చేసే క్రమం కనబట్టలేదు. నిర్గమకాండం 25వ అధ్యాయం 40వ వచనంలో ఒక మాట చెప్పబడి ఉంటుంది. కొండ మీద మోషేతో చెప్తున్నాడు దేవుడు, కొండ మీద నీవు ఏదైతే చూస్తున్నావో ఆ క్రమం అంతటా నువ్వు రాసి వాటి ప్రకారంగా చేయాలి. ఆ మందసాన్ని తయారు చేయాలి, కరుణాపీఠాన్ని తయారు చేయాలి, బలిపీఠాన్ని తయారు చేయాలి. ఇవన్నిటిని తయారు చేసి ప్రతి సంవత్సరం ఇవన్నిటిని తయారు చేసిన తర్వాత ఎవరైతే పాపం చేస్తారో వారందరూ పాపక్షమాపణ పొందాలంటే యాజకుడు అయిన నీవు, అంటే లేవి గోత్రంలో ఉన్న యాజకులైన వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి ఆ పస్కా బలిపశు యొక్క రక్తం, ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ఆ బలిపీఠ కొమ్ముల మీద 7 మార్లు ప్రోక్షిస్తారు. ఇది ప్రధాన యాజకుడు చేయవలసిన విధి. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఇక్కడ సిలువలో యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిపోయినారు. ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఉంటే వీళ్ళందరూ అపహసిస్తున్న వాళ్ళు ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. కానీ ఆ కార్యం పరలోకంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అక్కడ యేసు ప్రభుల వారు ఏం మాట కూడా మాట్లాడలేదు. అక్కడ ఒక కార్యంలో ఆత్మస్వరూపిగా ఉన్న ఆయన ఆ పరలోక రాజ్యంలో సజీవ యాగంగా సర్వాంగ హోమంగా ఒక యజ్ఞం చేస్తున్నాడు. సర్వమానవాళ్ళ నిమిత్తం, ఒక ఇజ్రాయెల్ పక్షం కాదు, ఒక యూదుల పక్షం కాదు, సర్వమానవాళ్ళ నిమిత్తం ఎవరైతే పుట్టి ఉన్నారో పుట్టబోచున్నారో ప్రతి ఒక్కరి నిమిత్తం ఒక యాగం చేస్తున్నాడు ఆ పరలోక రాజ్యంలో. అది వరకు ఎన్నడూ జరగని బలియాగం ఆ పరలోక రాజ్యంలో చేస్తూ ఉన్నాడు. ఎన్నడూ జరగనిది, ఇంకెప్పుడు చేయనిది కూడా అదే. ఈయన ఇక్కడ గొల్గొతా కొండ మీద గొర్రెపిల్లగా ఆయన యొక్క రక్తాన్ని మొత్తం చిందిస్తూ ఉన్నాడు. దేహమంతా రక్తమయమైపోయింది, శరీరం గుల్లగా దున్నబడిపోయింది. చూసేదానికి వ్యసనకాంతుడుగా, చింతాక్రాంతుడిగా కనబడుచున్నాడు. ఇక్కడ ఏమంటే ఈ గొల్గొతా కొండ మీద యేసు ప్రభుల వారు ఒక గొర్రెపిల్లగా కనబడుచున్నాడు. ఆ గొర్రెపిల్లగా కనబడుచున్న ఆయన ఆ రక్తాన్ని యేసు ప్రభుల వారు మెల్కిసెదెకు క్రమం చొప్పున ఆ పరలోక రాజ్యంలో, ఆ మహిమ నగరంలో, ఆ ఉన్నత స్థానంలో సమస్త మానవాళి నిమిత్తం చేసిన బలియాగాన్ని వీళ్ళు చూడటం లేదు. వీళ్ళు కంటితో చూస్తున్నారు, మాటతో చెవులతో వింటున్నారు. కానీ అజ్ఞానమైన ప్రజలు వీళ్ళు. నేటికి మన సమాజంలో ప్రతిదినం మన వాక్యాన్ని వింటున్నాం, చూస్తున్నాం. కానీ మన హృదయంలో ఎంతమంది వాక్యంలో గుచ్చుకొని దేవుని వాక్యానుసారంగా మన జీవితాన్ని మనం
నడుస్తున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్న విషయంలో ఏంటంటే, అటు తరువాత సమస్తము అప్పటికి సమాప్తమైనని ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అనిను. సమస్తము సమాప్తమైంది. ఏ సమస్తము ఏమి సమాప్తమైంది? ఈ 3 మాటలు పలికిన తర్వాత ఇంకా సమాప్తం కాల. ఈ బలియాగం జరిగిన తర్వాత, పరలోక రాజ్యంలో ఈ బలియాగం జరిగిన తర్వాత 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మిన ఆ సందర్భంలో పరలోకంలో యేసు ప్రభుల వారు జరిగిన ఆ బలియాగం జరిగించిన తర్వాత అప్పుడు సమాప్తమైందని చెప్పేసి యేసు ప్రభుల వారు లేఖనము నెరవేర్చినట్లు నేను దప్పిగొనుచున్నా అన్నాడు. మనం ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం, విశ్వాసిగా మన ప్రయాణాన్ని గడుపుతూ ఉన్నాం. ఈ గడుపుతున్న సందర్భంలో దేవునికి మనకు ఎంత సహచర్యంగా ఉంది, ఎంత దగ్గరగా ఉన్నామో వాక్య పరిధిలో మనల్ని మనం అన్వేషించుకోవాలి. నీ విశ్వాసం యొక్క పరిమాణ క్రమము దినదినము వృద్ధి చెందుతుందా, అభివృద్ధి చెందుతుందా, డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా చూసుకోవాలి. అదే కొలబద్ద. నేటి సమాజంలో మనం క్రైస్తవులుగా ఉన్నాం, క్రిస్టియన్ అనే ట్యాగ్ పెట్టుకొని చాలామంది అవుతున్నాం. ఓకే, ఆరాధన చేయట్లేదు, మంచిదే. బలి ఇచ్చిన వస్తువుల్ని తినటం లేదు, అన్య దేవతలకు బలి ఇచ్చిన వస్తువులు తినట్లేదు, మంచిదే. కానీ మన హృదయంలో ఉన్న విగ్రహాలని మనం ఎప్పుడు తీసుకోగలుగుతున్నాం? మనం తీసుకునే లాగున మనం ఉంటున్నామా లేదా? అందుకే ఆ కల్వరి కొండ మీద యేసు ప్రభుల వారు నేను దప్పిగొనుచున్నాను. ఆయన బలిని కోరటం లేదు. ఒకవేళ మనం పాత నిబంధనల కాలంలో ఉంటే బలి అర్పించాల్సి వచ్చి ఉండేది. మనం నూతన నిబంధన కాలంలో ఉన్నాం కాబట్టి ఆయన మనం బలిని కోరటం లేదు, కానీ కనికరంని కోరుచున్నాను. ఆయన మన దగ్గర నుంచి కనికరం కోరుచున్నాడు. నీ హృదయాన్ని అడుగుచున్నాడు ఆయన. అదే ఆయన దప్పిక. ఆయన దాహాన్ని తీర్చవలసిన బాధ్యత ప్రతి ఒక్క క్రైస్తవుడి మీద ఉంది. అది యేసు ప్రభుల వారు 5వ మాటగా చెప్పుచున్న బాధ్యత. నేను దప్పిగొనుచున్నాను. ఏం దప్పిగొంచున్నాడు? ఎంతమంది అయితే భూమి మీద ఉంటున్నారో వారందరినీ ప్రభు యొద్దకు నడిపించడానికి క్రైస్తవుడిగా నీకు ఒక బాధ్యతను అప్పగించి సమస్తము అప్పటికి సమాప్తమైంది ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగుంచున్నాను. అక్కడ కూడా ఒక ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ చేస్తున్నాడు యేసు ప్రభుల వారు. ఆ ప్రాఫెసీ ఎక్కడ చెప్పబడింది? కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 19వ వచనం 21వ వచనంలో, దావీదు రాసిన కీర్తన 19వ అధ్యాయం 21వ వచనంలో, నిందయు సిగ్గుయు అవమానం నాకు కలిగిన నీకు తెలిసి ఉన్నది. నిందకు నా హృదయం బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. నిందయు సిగ్గుయు అవమానము నాకు కలిగినదని నీకు తెలిసి ఉన్నది. అది దేవునికి తెలుసుంది. అయా నాకు నింద కలిగింది, సిగ్గు. కానీ ఆకాశ విశాలను స్థాపించి చాచిన బావులతో సమస్త సృష్టిని సృష్టికర్త అయిన యేసు ప్రభుల వారు ఆకాశంలో ఆయన మహిమను వివరిస్తూ ఉన్నాయి, అంతరిక్షంలో ఆయన చేతి పనిని ప్రచురపరుస్తూ ఉన్నాయి. సమస్త సృష్టి, సూర్యచంద్ర నక్షత్రాలు, నభ్యుల పాలపుంతలు, ప్రతి ఒక్కటి కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. అటువంటి లేకుండా కలగలేని యేసు ప్రభుల వారు ఆకాశానికి భూమికి మధ్య నిలబడి వేలాడుతూ ఉంటే అక్కడ చూస్తూ ఉన్న జనులకి బుద్ధి లేదు, సిగ్గు లేదు. వారు జీవాధిపతిని విడిచిపెట్టారు, జీవజలపు ఓట అయిన క్రీస్తు ప్రభుని విడిచిపెట్టారు. అది ఆయనకి తెలుసుకొని నింద, అవమానం, సిగ్గు కలుగుతూ ఉంది. ఇది ఆనాటి యూదులకు మాత్రమే కాదు, మన క్రైస్తవులకు అందరికి కూడా ఒక చెంప పెట్టు వంటిది కాదని అడుగుతున్నా. ఆనాటి యూదులను అడగట్లేదు ఆయన, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరికీ ఒక చెంప పెట్టు లాంటిది. మహిమ ప్రభావాలను వస్త్రంగా ధరించుకున్నవాడు ఆయన. రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోగానే ఆమె స్వస్థపరచబడిందంటే వస్త్రంలో నుంచి, ఆయన వస్త్రపు చెంగులో నుంచి ప్రభావం బయలుదేరి ఆమెను స్వస్థపరిచింది. మహిమ ప్రభావాలను ధరించుకున్న ఆయన వస్త్రహీనుడై ఆ సిలువలో, ఆ గొల్గొతా కొండ మీద, కల్వరి కొండ మీద నీ నిమిత్తం నా నిమిత్తం వేలాడబడుచున్నాడంటే ఇప్పటికీ నేటికి ఎంతమంది క్రైస్తవులు దేవుణ్ణి తెలుసుకోకుండా వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నారో వారందరి నిమిత్తం ఆయన దప్పిగొంచున్నాడు, వస్త్రహీనుడై ఉన్నాడు. అది మనందరికీ చంపపెట్టు కాదని అడుగుతున్నా. మన క్రైస్తవ సమాజంలో మనం చర్చిల్లో మ్యారేజెస్ చేసుకుంటూ ఉంటాం, ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటాం, మంచిదే. కానీ నేటి సమాజంలో మ్యారేజెస్, ఫంక్షన్స్ అన్ని
చర్చెస్లో మోస్ట్ ఆఫ్ ప్రాబబ్లీ ఒక 90% జరుగుతూ ఉంటాయి, మిగతా కన్వెన్షన్ హాల్లో జరుగుతూ ఉంటాయి. చర్చిల్లో ఈ ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు ఎంతమంది మద్యపానం సేవించి మన చర్చిల్లో వాళ్ళు సేవించింది కాకుండా అన్యులను కూడా సేవించేసి మనం మందిరాల్లో ఏమి కాదులే అని చెప్పేసి వచ్చేవాళ్ళు నేటి క్రైస్తవ సమాజంలో ఎంతమంది ఉన్నారో. క్రిస్టమస్ 24th నైట్, రేపు ఈరోజు గుడ్ ఫ్రైడే, రేపు సాటర్డే నైట్ ఈ కపాడిపాలెం సరిహద్దుల్లో మొత్తం డీజే చప్పుళ్లతో, అశ్లీలమైన నృత్యాలతో, అల్లరితో కూడిన ఆటపాటలతో రేపు రాత్రి అంతా మారిపోయిపోద్ది. ఇది నింద, అవమాన, సిగ్గు కాదా? ఆయన సిగ్గుపడుతున్నాడు క్రైస్తవులుగా మనల్ని పెట్టుకొని. ఇది మనందరికీ ఒక చెంపపెట్టు లాంటిది కాదని అడుగుతున్నా. పరిశుద్ధ బలని పరిశుద్ధంగా సేవించాలి. ఆ పరిశుద్ధ బలని మనం బల్లారాధన క్రమంలో మనం సేవించున్నప్పుడు ఎంతమంది సంపూర్తిగా తమ చిత్తానుసారంగా, దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా లోబడి ఆ బలను ఆరాధిస్తున్నారు, ఆ బలలో పాలుపంపులు పొందుతున్నారు. అన్యాక్రాంతంగా దాన్ని పుచ్చుకుంటే శాపం వస్తుందని చెప్పేసి సంఘ కాపరి కానీ ప్రతి ఒక్క క్రైస్తవ మందిరాలు చెబుతూ ఉంటారు. కానీ ఎంతమంది అయోగ్యంగా వచ్చి దాన్ని బలని సేవిస్తూ ఉన్నారు. ఇది మనకు నింద కాదా? ఇది ఆయనకి సిగ్గు కాదా? అవమానం కాదా? నేటి క్రైస్తవ సమాజంలో మనం ఊహించుకోవాలి. అందుకే ఆయన చెప్తున్నాడు, నేను దప్పిగొంచున్నాను, నా దాహాన్ని తీర్చమని చెప్పేసి. ప్రపంచ జనాభా మొత్తం 8.1 బిలియన్స్. భారతదేశ జనాభా మొత్తం అరౌండ్ 150 crores. ఆంధ్ర జనాభా మొత్తం ఒక 5 కోట్లు. నెల్లూరు జనాభా మొత్తం ఒక 5 లక్షలు 6 లక్షలు. ఇంతమంది ఉన్నారు. ఇంతమంది వాళ్ళు, ఇంతమంది జనుల్లో ఎంతమందిని మనం మన సాక్షార్థమైన జీవితం ద్వారా దేవుని ఎద్దకు నడిపిస్తూ ఉన్నాం. అందుకే ఆ కల్వరి శిలువలో ఆయన అడుగుతున్నాడు, నేను దప్పికొనుచున్నాను, నా దాహాన్ని తీర్చమని చెప్పేసి. ఆ సమరయ స్త్రీ యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీ యేసు ప్రభుల వారి దాహాన్ని తీర్చింది. అసలు ఈ సమరయులు అంటే ఎవరు? వీరు ఒక అన్టచబుల్స్. ఈ సమరయులు అనేవాళ్ళు అన్టచబుల్స్. మొదటి రాజులందరం 16వ అధ్యాయంలో చెప్పబడుతుంది. 31వ సంవత్సరం ఏలుబడిలో, ఆసా 31వ సంవత్సరం ఏలుబడిలో ఒమ్రి హెమేరు అనే అతని దగ్గర నుంచి ఆ కొండను కొని అతని పేరుని బట్టి షోమ్రోను కొండలో ఆ పట్టణాన్ని కట్టిస్తాడు. అక్కడ దానికి ఆ షోమ్రోను పట్టణాన్ని కట్టించి షోమ్రోను పేరు పెడతాడు. షోమ్రోను అంటే సమరయ, కింద ఫుట్ నోట్లో ఉంటుంది. ఈ ఆసా ఎవరంటే దావీదు సొలొమోను కన్ను, సొలొమోను రెహబామును కన్ను, రెహబాము అబియాను కన్ను, అబియా ఆసాను కన్ను. ఆసా ఏలుబడి 31వ సంవత్సరంలో ఈ షోమ్రోను పట్టణం 31వ సంవత్సరంలో ఇజ్రాయేలీలు అంటే 10 గోత్రాలకు సంబంధించిన ఇజ్రాయేలీలు ఒక జట్టు, యూదా బెన్యామీనులు ఒక జట్టు. ఇజ్రాయేల్ని ఏరియా ఒమ్రి షోమ్రోను పట్టణాన్ని కట్టిస్తాడు. కట్టించిన తర్వాత మళ్ళీ 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో చూసేమంటే అష్షూరు రాజు అయిన షల్మరసెను అనే రాజు ఏం చేస్తాడంటే, అప్పుడు హోషేయ అనే రాజు, ఇజ్రాయేల్ రాజు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆ ఇజ్రాయేల్ని మొత్తాన్ని అక్కడ ఉండే వాళ్ళందరినీ చెరపట్టుకుని వెళ్ళిపోతాడు. ఎంతమంది అయితే 10 గోత్రాలకు సంబంధించిన ఇజ్రాయేల్ మొత్తం చెరపట్టుకుని పోయేసి అష్షూరు రాజ్యంలో పెట్టేస్తాడు. ఇజ్రాయేల్ దేశం ఖాళీ అయిపోద్ది. ఖాళీ అయిపోయిన తర్వాత ఈ అష్షూరు రాజున షల్మనేసరు బబులోను, కూత, అవ్వ, హమాతు, సెపరయీము అని 5 దేశాల నుంచి జనులను రప్పించి వాళ్ళని, ఆ 5 దేశాల జనుల్ని ఆ షోమ్రోను పట్టణంలో ప్రవేశింపజేసి వాళ్ళని అక్కడ కాపురం ఉండేటట్లు చేస్తాడు. వాళ్ళే ఈ సమరయులు. అందుకే మనం ఎజ్రా గ్రంథంలో చూసినట్లయితే జెరుబ్బాబెలు మందిరం కట్టేటప్పుడు యూదా గోత్రం వారికి, బెన్యామీన్ గోత్రం వారికి విరోధులైన వారు, మేము కూడా మీ దేవుణ్ణి ఆరాధించేవాళ్ళం, మేము కూడా మీ మందిరాన్ని కడతామంటే వాళ్ళు ఒప్పుకోరు యూదులు. ఈ సమరయులు కూడా దేవుని గురించి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది. ఆ టైంలో యేసు ప్రభుల వారు యూదయ నుంచి గలియాకి వెళ్తూ మార్గమధ్యంలో సమరయాలో
సుకార్ అనే పట్టణంలో యాకోబు బావి వద్ద కూర్చున్నప్పుడు ఆ సమరయ స్త్రీ వచ్చింది యేసు ప్రభుతో ఒక కొన్ని గంటలే మాట్లాడింది. ఆ సమరయ స్త్రీ యేసు ప్రభుల వారి దాహాన్ని తీర్చింది. కానీ మనం ఎంతమంది మనం దేవుని యొక్క దాహాన్ని తీరుస్తున్నాం? బాప్తిస్వం తీసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఆ వాక్యాన్ని ఉంటున్నాం? మన సాక్షార్థమైన జీవితం ద్వారా ఎంతమందిని ప్రభువు దగ్గరికి నడిపిస్తున్నాం? సమరయ స్త్రీ అన్యురాలు, మనం కూడా పూర్వం అన్యజనమే. దేవుడు ఇజ్రాయేలుకు మాత్రమే దేవుడా? యూదులకు మాత్రమే దేవుడా? కాదు, ఆయన సమస్త మానవాళికి దేవుడు. అందుకే సమస్త మానవాళి నిమిత్తం ఆయన చేసిన బలియాగాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఈరోజు గుడ్ ఫ్రైడే వచ్చేసింది, మనం చర్చిలో ఆరాధన చేసుకొని మనం వెళ్ళిపోయినామని కాకుండా, మన సాక్షార్థమైన జీవితం ద్వారా దేవుని కొరకు ఆయన దప్పికను తీర్చగలిగిన మన వారంగా ఉండాలి. అందుకే ఆయన మనల్ని పిలిచింది. ఆయన పిలుపుని అందుకొని ఆయన ఎంతమంది అయితే ఆకర్షించాడో, ఆయన ఆకర్షించిన వాళ్ళందరూ ఆయన రాజ్యానికి వారసులు అయ్యేదానికి పిలిచాడు. ఆయన పరిశుద్ధ పట్టణం యెరూషలేములో ఉండేదానికి పిలిచాడు. జీవ కిరీటాన్ని ఇచ్చేదానికి పిలిచాడు. జీవ జలాన్ని తాగించేదానికి పిలిచాడు. ఆయన పిలుపుని అందుకొని వాక్యానుసారమైన జీవితంతో మన జీవితాలను బాగుపరుచుకుందాం. నేడుండి రేపు వాడిపోయి గడ్డి పువ్వు లాంటి జీవితాలు మనవి. మన జీవితకాలం ఎంతో మనకు తెలియదు. మానవుని ఆయుష్ 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అధిక బలమైన 70 సంవత్సరాలు. ఈ కాలంలో మన సాక్షార్థమైన జీవితం ద్వారా దేవునికి నామానికి మహిమ తెచ్చే వారంగా ఉంటున్నామా? ఆయన నామాన్ని అపవిత్రపరిచే వారంగా ఉంటున్నామా? సెల్ఫ్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీవ మార్గమును మరణ మార్గమును నీ ఎదుట ఉంచి ఉన్నానని చెప్పిన దేవుడు బైబిల్ బేస్ చేసుకుని చెప్పబడలే. ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క యవ్వనస్తుడు తన సెల్ ఫోన్ చూసుకొని చెప్పేయచ్చు, జీవ మార్గంలో ఉన్నానా మరణ మార్గంలో ఉన్నానని చెప్పేసి. నువ్వు సెల్ ఫోన్లో, నువ్వు యూట్యూబ్లో నీ సెర్చ్ హిస్టరీ చెబుతుంది నువ్వు జీవ మార్గంలో ఉన్నావా మరణ మార్గంలో ఉన్నావా అని చెప్పేసి. నేడని ఈ దినమందు నీ ఆత్మీయ జీవితంలో ఏదైనా చేదైన వేరు ఏమైనా మొలిచిందేమో మనం గ్రహించుంటే, చేదైన వేరు ఏమైనా మొలిచి ఉంటే మన జీవితాల్లో ఆ చేదైన వేరుని తీసివేసేసి నిద్రించున్న మనము, మృతులమైన మనం, పాపంలో మృతులమైన మనం క్రీస్తు వెలుగులోకి రావాలని చెప్పేసి ఈ శుక్రవారంలో అందరినీ ప్రేమపూర్వకంగా విజ్ఞాపన చేస్తూ నా చిన్న వర్తమానాన్ని ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ చక్కటి వర్తమానాన్ని బట్టి నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.